ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. యెహోవాను నమ్ముట మేలు అని బైబిల్ సెలవిస్తుంది. 118 కీర్తనలో 8వ వచనంలో 9వ వచనంలో మాట్లాడబడింది. ఈ యొక్క పాస్టర్ ప్రిన్స్ గారు చెప్తారు, ఈ యొక్క బైబిల్ మిడిల్ చాప్టర్ ఏమనుందంటే అది 118వ కీర్తన అంట. మిడిల్ వర్స్ ఏమనుందంటే 118వ కీర్తన 8వ వచనం అంట. అంత ప్రాముఖ్యమైన సందేశాన్ని దేవుడు చెప్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ కోర్ హార్ట్ ఆఫ్ ద బైబిల్ ఇస్ డిక్లేరింగ్ దట్ వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఓన్లీ. దేవుని మీద మాత్రమే మన నమ్మిక ఎల్లప్పుడూ ఉంచాలని. మన శరీరం మీద కానీ, మన శక్తి మీద కానీ, ఇతరుల మీద కానీ మన నమ్మిక ఉమ్మవచ్చు, కానీ దేవుని మీద మన నమ్మిక ఎప్పటికీ సిగ్గుపరచదు. ఆ నమ్మిక నమ్మిన వానికి బైబిల్ ఏం చెప్తుందంటే కాలాలు, పరిస్థితులు ఏముండవు అంట. వాడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చెప్పినట్టుగా వాడు ఫలించడి కొమ్మ వలె ఉంటాడంట. కాపు మానదు, చింతనొందదు అని చెప్పినట్టుంటాడు. ఆశ అనే ఒక యవ్వన రాజు దేవుని మీద నమ్మికించడం ద్వారా చాలా కార్యాలు చూశాడు. కానీ తను వయసు పెరిగిన తర్వాత, ఒక స్థితి వచ్చిన తర్వాత తన నమ్మిక ఇతర రాజ్యాల మీద, ఇతర సైన్యాల మీద పడినప్పుడు తనతో దేవుడు మాట్లాడిన మాటను మనం చూస్తాం. ఈ యొక్క 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇటు విధంగా ఉంటుంది. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను, కుషీలను, లుబినీలను గొప్ప దండుగా వచ్చారు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కన్ను దృష్టి లోకమంతటా సంచరించినది. ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించితివి కదా, ఇది మొదలుకొని నీకు యుద్ధములే జరుగునంటాడు. ఇప్పుడు వరకు నీ జీవితంలో ఇన్ని కార్యాలు చేస్తే నీ నమ్మిక సైన్యం మీద పెట్టవే, నువ్వు మతి తప్పిందా అంటాడు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏమంటాడు, టు షో హిమ్సెల్ఫ్ స్ట్రాంగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దోస్ హార్ట్స్ ఆర్ లాయల్ టు హిమ్. దేవుడు తాను బయలుపరుచుకునేవాడంట ఎవరైతే ఆయన ఎందుకు నమ్మికుంచారో. ఆయన కన్నులు అటు ఇటు తిరుగుతున్నాయంట. ఎవరైతే నమ్మికుంచుతారో వారి జీవితంలో తను కనపరుచుకోవటానికి. అటు విధంగా దేవుడు నా జీవితంలో కనపరుచుకున్న గాక. మన నమ్మిక ఎల్లప్పుడూ ఆయన మీద ఉంచుతాం గాక. ఆమేన్.